I know you wanna take it all too far. Stumble through the dark, trip into the stars. I know you want the dreams to come to life. I know just what you like, don't be surprised. I can read your mind, yeah. I can read your mind. I know what you like, 'cause I like it too. You don't gotta say what you wanna do, 'cause I can read your mind, yeah. I can read your mind. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. నేను మీ రవి. ఈరోజు మీ ముందుకి ఇంకొక సరికొత్త బ్లాగ్ తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాం టు రివ్యూ క్లాసిక్ 650. షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆ బైక్ తీసుకొని ఆ బైక్ రైడ్ చేసి ఆ బైక్ ఎలా ఉందో, ఆ కంఫర్ట్ ఎలా అనిపించిందో, దాని మైలేజ్ ఏంటి, దాని పవర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ రూబెన్ కూడా వస్తున్నారు. రారా రారా రే రారా నాయన. అరే సెల్ఫీ బ్లాగ్ చేసుకుంటే బాగుండేది. మీరు నాతో పాటు మా ఫ్రెండ్ రూబెన్ కూడా వస్తున్నారు టు వర్క్ బిహైండ్ ద కెమెరా. అరే ఇది అవసరం అంటావా? ఇలా సెల్ఫీలో మాడుకుంటే బాగుంటదేమో. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో. ఇదిగోండి గైస్, కట్ చేస్తే మనం ఈ బైక్ మీద చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది క్లాసిక్ 650, నా ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. పికప్ మాత్రం క్రేజీ లేస్తుంది. ఇది జస్ట్ లైక్ మీడియా 650 లానే ఉంది. ఇది కూడా ఫుల్ చూస్తున్నారు లేదు, రేజ్ ఇస్తుంటే సెకండ్ గేర్లోనే 80 ఎక్కేస్తుంది. సూపర్ ఉందన్నమాట ఫీలింగ్ అయితే. కొంచెం బండి అలవాటు కాదు కదా. ఇగో చూడండి, మట్టి ఎక్కడ పడితే అక్కడ ఉందన్నమాట, టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి. కాకపోతే రైడింగ్ అయితే ఎలాంటి ఇష్యూ లేదు, ఎంత టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయినా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మనకి మీటర్లో ఏం కనిపిస్తుంది అంటే ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది, గేర్ ఇండికేషన్ చూపిస్తుంది, మనం ఎంత తిరుగుతున్నాం కూడా చూపిస్తుంది, ఇక్కడ టైం చూపిస్తుంది అనమాట. సో దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 46 bhp ఆఫ్ పవర్ ఉంటుంది అట్ 7250 RPM అనమాట. అండ్ అలాగే దీంట్లో టార్క్ వచ్చేటప్పటికి 52 Nm ఆఫ్ టార్క్ అట్ 5650 RPM అనమాట. ఒకవేళ నేను ఏమైనా రాంగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి పక్కన. అబ్బా మళ్ళీ సిగ్నల్ పడ్డది. బైక్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. వస్తుందా? ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, కొంచెం నార్మల్గానే ఉంది. కానీ దీంట్లో పెట్రోల్ ఎంత ఉందో వేసుకోవచ్చా మనము? అవురా, హాయ్. పికప్ మాత్రం క్రేజ్ ఉంది కదా. ఇక చూడండి, దీని పికప్ చూడండి ఎలా వేస్తుందో. ఈజీగా సైడ్ వచ్చి అనమాట, దేనైనా కూడా ఈజీ పుల్ అనమాట. ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఈజీగానే మేనేజ్ చేయొచ్చు. బైక్ ఎంత వెయిట్ ఉన్నా కూడా మనం మూమెంట్లో అసలు వెయిట్ అనిపించట్లేదు, అది మంచి విషయము. క్లాసిక్ 350తో పోల్చుకుంటే దీంట్లో కొంచెం ఎక్కువ స్టెబిలిటీ ఉందన్నమాట, వైబ్రేషన్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్యారలల్ ట్విన్ ఇంజన్ కదా, కొంచెం మంచి స్టెబిలిటీ దొరుకుతుంది. వెనకాల అంబులెన్స్ వస్తున్నట్టుంది. సేమ్ క్లాసిక్ 350 నడుపుతున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే పవర్ ఎక్కువ ఉందన్నమాట.
ఓకేనా? కంట్రోల్ అంతా ఓకే, బాగుంది. ఇక్కడ పాసింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ హారన్ అరే నార్మల్ యాక్టివా హారన్ లాగానే ఉంది. వీడు నొక్కి ఎక్కుతాడేమరా. అగో ఇది క్లాసిక్ 350. మన రూపాయి కూడా వెనక్కి పడిపోతాడు. క్రేజీ పుల్ ఇస్తుంది అనమాట. భలే అవుతుంది అసలు. అవును, అసలు దీని పుల్ అయితే దారుణంగా ఉంది, దారుణంగా ఉంది. జస్ట్ లైక్ నాకు మీటే 650 నడుపునట్టే అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ఇంజన్స్ కదా, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఇవన్నీ. దీంట్లో ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ నుంచి అండ్ ఇటు సైడ్ నుంచి కూడా 2 ఎగ్జాస్ట్లు ఉంటాయి. సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట, డీసెంట్ ఇనఫ్. ఓహో, ఈరోజు కొంచెం నిమజ్జనం టైం అనుకుంటా. సో ఎక్కువ మంది ఉన్నారు. మనం ఇక్కడ ఆపలేమనుకుంటా బైక్ని రివ్యూ కోసం. ఇంకొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం. అది ఐడియల్ లేక్ అనమాట. ఎంతమంది తెలుసో నాకు తెలీదు, కామెంట్ చేయండి తెలుసుంటే ఈ లొకేషన్. ఇక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మనం ఎప్పుడు ఈ స్పాట్లో మనం రివ్యూ చేసుకుంటాం బైక్ని. కాకపోతే ఇప్పుడు ఆక్యుపై చేస్తారు జనం అంతా. సో మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఈ బైక్ని. ఎందుకంటే మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు. ఈ కార్నరింగ్లో కూడా మంచిగా ఇస్తుంది. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ABS ఉంటుంది. కొంచెం పుల్ ఇద్దాం ఇప్పుడు. గట్టి పట్టుకోరా. అమ్మ దారుణంగా ఇస్తుందిరా పుల్. అయితే దారుణంగా ఉంది పుల్. బాగుంది గైస్, చాలా బాగుంది. ఇంతకీ రికార్డ్ అవుతుందా? అయ్యా అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ థర్డ్ గేర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ డస్ట్ ఉంది. అదిగోండి ఇంకొక క్లాసిక్ 350. ఈ బైక్ నిజంగా హెవీ వెయిట్లా ఉంది. ఇది సీట్ హైట్ వచ్చేటప్పటికి 800 mm ఉంటుంది. షార్ట్ రైడర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు నాకు తెలిసి. వంపినా అంటే పడదింగమే. అంటే రన్నింగ్లో వంపితే ఏం కాదు, రన్నింగ్లో ఎంపకుండా ఇట్లా వంపినాం అనుకో ఇద్దరం కూడా మొదలేంరా, అంత బరువు ఉంది. ఇప్పుడు మీరు అప్ చేసుకోవచ్చు అని చెప్పేసి గేర్ ఇండికేషన్ చూపిస్తుంది. అవురా, అరే ఎత్తుకుంటుందిరా మొత్తం ఇట్లా. అరే ఇంత అగ్రెసివ్ మిషన్కి ఈ హార్న్ ఏంట? ఈ హార్న్ దీనికి సెట్ కాలేదనిపిస్తుంది. క్లాసిక్ 350కే మంచి వచ్చింది ఇంతకు ముందు. గే కంటుండే ఇంతకు ముందు. అయితే హార్న్ మార్చితే బాగుంటుంది దీనికి. అవును. ఇదిగోండి గైస్, ఇదనమాట క్లాసిక్ 650. 350 అని అలవాటు అయిపోయింది మొత్తం. ఇదిగోండి బైక్ ఇప్పుడు ఆన్లో ఉందన్నమాట. దీంట్లో ట్విన్ సిలిండర్ ఉందన్నమాట. ట్విన్ సిలిండర్ ఇంజన్, ట్విన్ ప్యారలల్ ఇంజన్ అనమాట ఇది. ఇదిగోండి 2 ఎగ్జాస్ట్లు వస్తుంది దీనికి. ఇలాగా ఇంజన్ అవుట్లెట్ నుంచి డిజైన్ ఎండింగ్ వరకు వస్తుంది అనమాట. రౌండ్ షేప్లో ఫినిష్ అయి ఉంటుంది మొత్తం. సేమ్ తనకి మీటే 650కి చెప్పినట్టు. దీంట్లో రేడియేటర్ కూడా ఉంది. లిక్విడ్ కూల్డ్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట ఇది. హార్న్ ఇక్కడ బెల్లీ దగ్గర ఉందన్నమాట, చూసుకోండి. ఇదిగోండి దీని లైట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ 2 DRLs బుజ్జివి. అండ్ అలాగే సిగ్నల్ ఇండికేషన్ కైండ్ ఆఫ్ హాలోజన్ లాగానే వస్తున్నాయి దీంట్లో మిర్రర్స్. రేజియర్ ఇదనమాట దీని ఎగ్జాస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకే, దీంట్లో క్రోమ్ ఫినిషింగ్ అలాంటిది ఏమీ లేదనమాట. సింపుల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసిచ్చారు. క్లాసిక్ 650లో బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫ్రంట్ డిస్క్ వచ్చేటప్పటికి 320 mm అనమాట. వెంటిలేటెడ్ డిస్క్ అంటారు దీన్ని. ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ ఉంటాయి దీంట్లో విత్ ABS అనమాట, చూడండి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి
300mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, సింగిల్ డిస్క్ ఇది, విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ ఉంటాయి అన్నమాట. వెంటిలేటెడ్ డిస్క్ అనమాట ఇది కూడా. దీంట్లో సీటింగ్ పోస్చర్ వచ్చేటప్పటికి కమాండింగ్ పొజిషన్లో కూర్చుంటాం అనమాట. మనం సీటింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకున్నాం, బ్యాక్ పిలియన్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో బ్యాక్ పిలియన్ సపోర్ట్ ఏమీ లేదు, మనం ఆఫ్టర్ మార్కెట్ కావాలంటే పెట్టించుకోవచ్చు. ఇవ్వండి గ్రాబ్ హిల్స్ అనమాట ఇవన్నీ. అలాగే బైక్కి సారిక్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకి 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తారన్నమాట షోవా నుంచి. సిటీలో నడిపినప్పుడు పాత్ హోల్స్లో వాటిలో వెళ్ళినప్పుడు కూడా మంచి స్మూత్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ట్విన్ షాక్ అబ్జర్వ్స్ ఇస్తారనమాట, ఇదిగోండి ఇలా. అలాగే మన సీట్లో కూడా సస్పెన్షన్ ఉంటుంది, దీనికి పోయినట్టు ఉన్నాయి చూడండి. బైక్ ఇదనమాట, ఓపెన్ చైన్స్ పాకెట్ కాబట్టి దీనికి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి లేదా 600 కిలోమీటర్స్కి మనం చైన్ లూప్ చేసుకుంటూ ఉండాలి. మంచి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట బండిని. ఈ బైక్లో ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 14.8 లీటర్స్ పడుతుంది అనమాట ఫ్యూల్ అయితే. అలాగే దీంట్లో మైలేజ్ వచ్చేటప్పటికి మనం 20 నుంచి 25 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, సిటీ అండ్ హైవే బోత్ మనం చూసుకుంటే. ఒక్కసారి ఈ బైక్ని మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటే అరౌండ్ 300 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ బైక్లో. హైవేలో అయితే మంచి క్రూజింగ్ అయితే అలవాటు చేసుకోవచ్చు. 350తో పోల్చుకుంటే, అంటే క్లాసిక్ 350తో పోల్చుకుంటే దీంట్లో మంచి స్టెబిలిటీ దొరుకుతుంది, మంచి రిఫైన్మెంట్ ఉంటుంది, ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. ఈ బైక్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అనమాట, స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంటుంది, వెట్ మల్టీప్లేట్ క్లచ్ కాబట్టి సిటీ ట్రాఫిక్లో మస్తు కంఫర్టబుల్గా నడుపుకోవచ్చు అనమాట. అలాగే హీట్ మేనేజ్మెంట్ అయితే ప్యారలల్ ట్విన్ పెద్ద ఇంజన్ కాబట్టి కొంచెం హీట్ అయితే అవ్వచ్చు సమ్మర్స్లో. సో ఈ స్పీడోమీటర్ గురించి మాట్లాడుకుంటే మనకి అనలాగ్లోనే వస్తుంది. దీంట్లో మనకి ఏమేమి చూపిస్తుంది అంటే స్పీడోమీటర్ చూపిస్తుంది, ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్, ABS, ఇంజన్ చెక్ లైట్, ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. ఈ చిన్న డిజిటల్ డిస్ప్లేలో అయితే ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, ట్రిప్ A and B ఇలా చూపిస్తుంది అనమాట. ఏ గేర్ పొజిషన్లో ఉందో చూపిస్తుంది, ఎంత తిరిగామనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడేమో నావిగేషన్ అలాంటివి చూపిస్తుంది, టైం చూపిస్తుంది. సో ఇది చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో ఉంటుందన్నమాట. సింపుల్గా ఉంది, బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పాసింగ్ లైట్ త్రో చూపిస్తుంది అనమాట, ఎక్కువ పెంచుకోవడానికి తక్కువ పెట్టుకోవడానికి. ఇండికేటర్స్ ఇక్కడ హార్న్ అనమాట. చూసుకుంటే స్కిల్ స్విచ్ ప్లస్ ఇంజన్ స్టార్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడ హజార్డ్ లైట్ పెట్టుకోవడానికి చూపిస్తుంది అనమాట. సో ఇదైతే ఈ బ్రేక్ ఇరిగిపోయినట్టు ఉంది. సో టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి అంత ఎక్కువ పట్టించుకోకండి. మస్తు దుమ్ము ఉందన్నమాట బండి మీద. మనం వాక్ అరౌండ్ చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం షోరూమ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను చెప్పడం మర్చిపోయాను, ఈ బైక్ వెయిట్ వచ్చేటప్పటికి 243 kgs అనమాట. కానీ రన్నింగ్లో చూస్తే అంత అనిపించలేదు. కాకపోతే ఎప్పుడైతే మనం బైక్ ఐడియల్ పొజిషన్లో ఉంచుతామో, లైక్ పార్కింగ్ చేసేటప్పుడు లేకపోతే బైక్ ఫస్ట్ మూవ్ చేసినప్పుడు మస్తు వెయిట్ అనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ చేయలేకపోతాం, అంత వెయిట్ ఉంది. ఇప్పుడు ఈ బైక్ మనకి ఇచ్చింది కుక్కట్పల్లి షోరూమ్ వాళ్ళనమాట. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి. అండ్ అలాగే మనకు బైక్ ఇచ్చిన వాళ్ళు డీటెయిల్స్ కూడా పెడతా. ఈ బైక్ కావాలనుకుంటే మీరు క్వైరీ చేసుకోవచ్చు, వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూసుకోండి. బాగుంది కదా. ఇంజన్ హీట్ అయితే పర్లేదు, నార్మల్ అవుతుంది హీట్, పెద్ద ఇంజన్ కాబట్టి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ బైక్ కొనాలనుకుంటే, ఒకవేళ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. కొంచెం ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వ్యూ చూసే అవకాశం ఉందన్నమాట. ఆ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యి. సో వీడియోని అయితే లైక్ చేయండి, కొంచెం బూస్టప్ అవుతుంది నాకు కూడా. ఇంకొన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట.
ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ బైక్ రిలేటెడ్ వీడియోతో ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.